హలో నేస్తాలు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకోసం నేను ఒక మంచి కథతో వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు సాయంత్రం అర్జున్ ఇంటి దగ్గర గ్యారేజ్లో ఆడుకుంటూ ఉంటే తన పాతది ఎరుపు రంగు సైకిల్ కనిపించింది. దానిపై అంత దుమ్ము పట్టేసి చక్రాలంతా కూడా బాగా టైట్గా అట్లా ఉన్నాయన్నమాట. అయ్యో, ఇది చాలా పాతగా మారిపోయింది, ఒకసారి దీన్ని శుభ్రం చేసి తొక్కి చూద్దామని చెప్పి ఒక మంచి క్లాత్ తీసుకుని శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 2-3 పెడల్స్ అలా తొక్కాడు అంతే. ఒక్కసారిగా సైకిల్ నెమ్మదిగా గాల్లోకి లేచింది. అర్జున్ అయితే అసలు ఆశ్చర్యపోయాడు. అమ్మో, నేను ఎగురుతున్నానా అని కెవ్వు కేకేశాడు. సైకిల్ పక్క నుంచి వెండి రంగు రెక్కలు విప్పుకొని గాల్లోకి మంచిగా ఎగురుతుందన్నమాట. సైకిల్ అలా ఎగురుతూ ఎగురుతూ మేఘాల మధ్యలోకి వెళ్ళింది. తెల్లటి మబ్బులు అతని బుగ్గల్ని తాకుతూ ఉంటే అసలు మంచి ఫీలింగ్ వచ్చింది తనకి. హాయ్ అర్జున్, మాతో దాగుడు మూతలు ఆడతావా అని మేఘాలు అర్జున్తో మాట్లాడాయి. అర్జున్ నవ్వి మబ్బుల మధ్య దాక్కుంటూ ఆటలాడుకుంటున్నాడు. కొన్నిసార్లు మేఘాలు వెనక్కి దాక్కుని మళ్ళీ తన ముందుకు వచ్చి భూ అని అరిచేయి అనమాట. అలా మేఘాలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఏమైందంటే కొన్ని రంగుల పక్షుల గుంపు వచ్చి అతనితో పాటు ఎగురుతూ ఉంది. ఒక చిన్న గుడ్లకు బంది, హర్రో ఎర్ర సైకిల్ బాబు, నువ్వు నాతో రేస్లో పాల్గొంటావా అని అన్నారు. అయితే సైకిల్ స్పీడ్ పెంచి పక్షులతో పాటు తను కూడా రేస్ స్టార్ట్ చేశాడు. మొదట్లో పక్షులు ముందుకెళ్ళాయి, కానీ రెక్కలతో ఉన్న సైకిల్ కదా, ఇప్పుడు అర్జున్ సైకిలే ముందుకెళ్తుందన్నమాట. వావ్ ఆకాశం, నువ్వు నిజమైన హీరోవి, నాకెంత నచ్చిందో ఇక్కడ అని అనుకున్నాడు అర్జున్. ఇలా తొక్కుతూ ఉంటే రాత్రి అయిపోయింది. సైకిల్ ఇంకా పైకి వెళ్ళింది. నక్షత్రాలు మెరుస్తూ అర్జున్కి వెల్కమ్ అర్జున్ అని చెప్పాయి. చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. తన మనసులో అనుకున్నాడో లేదో సైకిల్ రెక్కలు బలంగా కొట్టుకుని చంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళాయి. చంద్రుడు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, స్వాగతం అర్జున్, భూమి నుండి చాలా తక్కువ మంది మాత్రమే నన్ను ఇలా దగ్గరగా చూస్తారు అని అన్నాడు. అర్జును అసలు అదంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చంద్రుడి దగ్గర చల్లటి కాంతిలో ఆడుకుని అక్కడ చిన్న నక్షత్రాలతో కూడా ఆడుకుని కాసేపటికి అర్జున్కి నిద్ర వచ్చినట్టు అయిపోయింది. అబ్బా, ఎలా ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నాడు. సైకిల్ రెక్కలు మెల్లగా కిందకి ఎగిరి మళ్ళీ తీసుకొచ్చి అర్జున్ వాళ్ళ తోటలో దింపేశాయి. సైకిల్ రెక్కలు మాయమైపోయి మళ్ళీ సైకిల్ నార్మల్ అయిపోయింది అనమాట. అర్జున్తో సైకిల్ ఒక మాట చెప్పింది ఇంట్లోకి వెళ్తుంటే, అర్జున్, ఇది నాకు నీకు మధ్య ఉన్న సీక్రెట్ అనమాట, నువ్వెవ్వరికీ చెప్పద్దు అని. అలాగే సైకిల్ మిత్రమా అని చెప్పి అర్జున్ ఇంట్లోకి వెళ్ళిపోయి నిద్రపోయాడు చాలా ఆనందంగా. కథ నచ్చిందా పిల్లలు మీకు? ఓకే పిల్లలు, మరి రేపు మీ దగ్గరికి ఒక మంచి కథతో మళ్ళీ వస్తాను. బాయ్.